ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఎలా ఉండాలంటే ఆ సొల్యూషన్ తో ఆ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోవాలి. కానీ రివర్స్ లో ఆ సొల్యూషన్ వల్లే ఆ ప్రాబ్లం ఇంకా డబుల్ అయితే దీన్నే కోబ్రా ఎఫెక్ట్ అంటారు. బ్రిటిషర్స్ మన ఇండియాను రూల్ చేసే టైంలో ఢిల్లీ ప్రాంతం అంతా కోబ్రాస్, వెనమస్ స్నేక్స్ ఎక్కువగా ఉండేది. ఈ స్నేక్స్ ని ఎలాగైనా కంట్రోల్ చేయాలని అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక సొల్యూషన్ ని ఆలోచించింది. ఎవరైతే వెనమస్ స్నేక్స్ ని చంపి తీసుకొస్తారో వాళ్ళకు డబ్బులు రివార్డ్ గా ఇస్తామని స్నేక్ బౌండరీని అనౌన్స్ చేసింది. మొదట్లో ఢిల్లీ ప్రజలు కనబడిన పామును చంపి గవర్నమెంట్ కి డెడ్ బాడీ ఇచ్చి రివార్డ్ ని తీసుకునేవాళ్ళు. తర్వాత అప్పుడే కొంతమంది ఇంటెలిజెంట్ గా ఆలోచించి అసలు పాములని ఎందుకు వేటాడాలి, సొంతంగా మనమే పెంచితే పోలే అని ఐడియా వేశారు. అనుకున్నట్టుగానే పెరట్లో మొక్కలు పెంచినట్టు స్నేక్స్ ని పెంచి అవి పెరిగాక వాటిని చంపి గవర్నమెంట్ కి ఇచ్చి రివార్డ్ ని తీసుకునేవాళ్ళు. కానీ ఇటు గవర్నమెంట్ ఎన్ని పాములు చంపిస్తున్నా పాముల పాపులేషన్ మాత్రం తగ్గట్లేదు. తర్వాత ఇదేంటని సెర్చ్ చేస్తే ప్రజలు చేసే ఈ స్నేక్ ఫార్మింగ్ బయటపడింది. అందుకు గవర్నమెంట్ వెంటనే ఈ స్నేక్ బౌండరీ రివార్డ్ ని క్యాన్సిల్ చేసి ప్రజలకి డబ్బు ఇవ్వడం స్టాప్ చేసింది. ఇంకా న్యూస్ విన్న ప్రజలు ఊరుకుంటారా? వాళ్ళు పెంచిన పాములన్నీ ఒకేసారి బయటకు వదిలేశారు. దాంతో కొన్ని రోజులకే పాముల రిప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ముందున్న దానికన్నా స్నేక్ పాపులేషన్ ఇంకా పెరిగి ప్రాబ్లం ఇంకా డబుల్ అయింది. సో ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఈ కోబ్రా ఎఫెక్ట్ అనే ఈ పదం వాడుకలోకి వచ్చింది.